కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ ఉమారాణి సామాన్యులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కన్వీనర్ ఉమారాణి ఈ సమావేశంలో ఆప్ నాయకులు పద్మ, శోభ, టౌన్ ప్రెసిడెంట్ గౌస్ పాషా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సిలిండర్లు పెంపుపై ఖండిస్తున్నాం మా పార్టీ తరఫు నుంచి. ఇంకా సిలిండర్లు పెంచడము, మళ్ళా పింఛన్లు ఇప్పటి వరకు ఇవ్వలేడు. మహిళలకు మళ్ళీ ఒక లోటు ఏం తెచ్చిందంటే సిలిండర్లు పెంచడం. ఇక వాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలా లేకపోతే సిలిండర్ల మీద చేసుకోవాలా అనేది ఆయన జ్ఞానానికి ఉపయోగిస్తున్నాం. ఫస్ట్ 500 అని చెప్పిండు, 500 పోయింది. దాంట్లో అమౌంట్ వేస్తాము బ్యాంకులు అన్నారు, అవి వేయలేరు పింఛన్లు. ఇప్పుడు సిలిండర్లు పెంచడం వల్ల మహిళలు ఎక్కడ పోయి వంటలు చేసుకుంటారు, ఎక్కడ ఏమైనా దావతులైనా ఏదైనా కూడా వాళ్ళు ఎలా చేసుకుంటారు, ఎలా ఉంటారు. ఇంకా సామాన్యులు రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి సిలిండర్లు కొంటారు? ఆయన పదవి తీసుకున్నది పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి తీసుకున్నాడా లేకపోతే మంచి చేద్దామని తీసుకున్నాడా? ఆయన రాజీనామా చేయాలి, లేకపోతే పబ్లిక్కి సేవ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఆయన రాజీనామా 100% చేయాలి. ఎందుకంటే పబ్లిక్ ఆయన 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు దగ్గర 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ నుంచి పింఛన్లు పెంచుతా అన్నాడు, పింఛన్లు పెంచలేడు. సిలిండర్లు పెంచిండు, ధరలు పెంచిండు. ఖమ్మంలో అక్కడ ఇష్యూ చేసిండు పబ్లిక్కి. ఆయన చేసిన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటి వరకు, సీఎం గారు వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక్క పని కూడా కరెక్ట్ చేయలేదు. ఆయన రాజీనామా చేయాలి. ప్రతి ఒక్కరు పబ్లిక్ కూడా కోరుకుంటుంది అదే. ఫ్రీ బస్సులు అన్నాడు, దాంట్లో కూడా ఉపయోగాలు లేవు అని చెప్తున్నారు పబ్లిక్లో. మేము వింటున్నాము, మేము వెళ్ళి అక్కడ స్వయంగా పబ్లిక్తో మాట్లాడిన మాకు ఫ్రీ బస్సులు వద్దండి, మాకు సిలిండర్లు పెంచడము ఇవి, మళ్ళీ మాకు పింఛన్లు రాలేవు, ఏం రాలేదు. ఆయన వచ్చి నుంచి ఒక్క పని జరగలేదు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండవద్దు తెలంగాణలో అని అంటున్నారు, తెలంగాణలో ఉండవద్దు అంటున్నారు పబ్లిక్ కూడా. అదే విషయం నేను కూడా చెప్తున్నా, దీనికి ఖండిస్తున్నా నేను. సీఎం గారు తన రాజీనామా చేస్తాడా లేకపోతే పబ్లిక్ సమస్యలు తీరుస్తాడా అనేది ఆయననే నిర్ణయం తీసుకోవాలి. ఇట్లనే వేసిండు అనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఉండదు.